కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యకు దోమ కుట్టింది, చచ్చిపోయింది ఆమె. ఆయన గుండె ఎంత గొప్పది తెలుసా? ఆయన కాపలు కాస్తున్నప్పుడు చిరుతపులు వచ్చి కొట్టింది, భుజం లేవలే, అయినా కానీ ఆయన ఆగలేదయ్యా. ఆయన గుండె అంత గొప్పది. ఆయన గుండె ఎంత గొప్పది తెలుసా? కనుగుడ్డు మొత్తం కారిపోతున్నా మారు మాట్లాడకుండా తుడుచుకొని ముందుకు నడుచుకుంటూ పోయిన గుండె. కాలు పనిచేయకపోయినా లాక్కుంటూ వచ్చాడు 12,000 మైళ్ళు. అంత గొప్ప గుండె. ఈ గుండెని మీరు ఇక్కడే ఉంచాలి, శరీరాన్ని తీసుకెళ్ళండి అని చెప్పి అక్కడికక్కడ ఆయన గుండెని తీసుకొని సమాధి చేశారు. డేవిడ్ లివింగ్స్టన్కి 2 సమాధులు ఉన్నాయి, ఒకటేమో స్కాట్లాండ్లో, ఒకటి జమైకాలో. దేవుడు నిన్ను నన్ను కూడా వట్టికిన తీసుకురాలేదు. నేను మిమ్మల్ని ఇప్పుడు ఆఫ్రికా దేశానికి వెళ్ళిపోమని చెప్పట్లేదు. పక్కనున్న వారికి చెప్పాలి మనం సువార్త. ఈ ఉద్యోగ కూటాలు ఎందుకు చెప్తాను తెలుసా? మిమ్మల్ని ప్రతిసారి దులపడానికి. పక్కగా పట్టుకొని ఊపితే ఏదో ఆలోచిస్తున్నా చెప్పు అంటారు కదా, అలా చేయడానికి. ఏంటంటే దేవుని రాజ్యం అతి సమీపంగా ఉంది. ఈరోజు మీరు ఆఫ్రికా దేశాన్ని కనుక చూస్తే దాదాపుగా 80% మంది ప్రవక్తలు ఆఫ్రికా దేశం నుంచి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రవక్తలు. ఒక ప్రవక్త నేను చూస్తున్నాను, రీసెంట్గా ఒక వీడియో చూశాను. ఒక ప్రవక్త వాక్యం చెప్తూ ప్రవచనం చెప్పాడు. ఏంటో తెలుసా? 2022 ఫిబ్రవరిలో చెప్పాడు ఆయన. ఏమనంటే ఇండియా దేశంలో ఇండియా అనే పేరు ఉండదు, వెరీ సూన్ ఇండియా విల్ టర్న్ ఇంటూ భారత్ అన్నాడు. అబ్సల్యూట్గా మొన్న మోడీ గారు అదే చెప్పాడు, మొత్తం భారత్ అయిపోయింది. ఒక వ్యక్తి ఎన్నైనా తట్టుకొని సువార్తని చెప్పినప్పుడు క్యానిబెల్స్ సైతం యేసు ప్రభు ప్రేమ మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటి పక్కన వారిని మార్చదా? మన ఇంటి పక్కన ఎవరైనా క్యానిబెల్స్ ఉన్నారా? కోసుకొని తినేటోళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఎందుకు చెప్పాం మనం సువార్త? ఎందుకు చెప్పాను తెలుసా? మనం సరైన సాక్ష్యాన్ని కలిగి ఉండం. అసలు నీకు సరైన సాక్ష్యం ఉంటే కదా నీ మాట వాళ్ళు వింటారు. నువ్వు యేసు ప్రభు జీవితాన్ని కలిగి లేకుండా ఎన్ని చెప్తే ఏ లాభం? వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ మా కంటిలో ఉన్న ధూళిని చూడడం బంద్ చేయి, మా కంటిలో ఉన్న ధూళిని చూడడం బంద్ చేయి, నీ కంటిలో ఉన్న దుడ్డుని చూసుకో అంటారు. అన్నారా? కాబట్టి క్రైస్తవులైన మనం ఏదో వచ్చి వెళ్ళిపోవడానికి కాదు మనం ఇక్కడికి వచ్చింది. దేవుని గురించి వింటాం, దేవుని గురించి నేర్చుకుంటాం, కానీ దేవుని గురించి ప్రకటించాం. ఇంకా ఎంతమంది ఉన్నారు మన ఆర్కేపీ ప్రాంతంలో దేవుని గురించి తెలియని వారు? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మా ప్రగతి కాలనీలో 100 క్వార్టర్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు అలానే ఆలోచిస్తాను. 100 క్వార్టర్స్ ఉన్నాయి. నాకు తెలిసి 100 క్వార్టర్స్లో ఒక 20 క్రిస్టియన్ క్వార్టర్స్ ఉన్నాయి. మిగతా 80 మంది అన్యులే. తెలుసా మీకు? అట్లా ఎంతమంది ఉన్నారు మన చుట్టూ? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? దేవుడు ముఖ్య ఉద్దేశం ఏంటి తెలుసా? మనందరము ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండడం కాదు. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చదవండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడిస్తున్న మిషన్. ఫస్ట్ ఆదాము అవ్వకు దేవుడు ఒక మిషన్ ఇచ్చాడు. దాన్ని వాళ్ళు క్యారీ చేస్తూ కొంతకాలం వచ్చారు. తర్వాత అబ్రహాముకు ఒక మిషన్ ఇచ్చాడు. దాన్ని క్యారీ చేస్తూ కొద్ది కాలం వచ్చాడు అబ్రహాం. తర్వాత మోషేకు ఒక మిషన్ ఇచ్చాడు. తర్వాత దావీదుకు ఒక మిషన్ ఇచ్చాడు. ప్రవక్తలకు ఒక మిషన్ ఇచ్చాడు.
తర్వాత అపోస్తులకు ఒక మిషన్ ఇచ్చాడు. ఈరోజు దేవుడు ఆయన సంఘానికి కూడా ఒక మిషన్ ఇస్తున్నాడు. సంఘం అంటే ఎవరని చెప్పాను నేను, మళ్ళీ అది గుర్తుందా, మర్చిపోయాను, ఆ పేజ్ తీసేయలేదు కదా. ఈరోజు దేవుడు సంఘానికి ఒక మిషన్ ఇస్తున్నాడు. హల్లెలూయా. పక్కకు తిరిగి చెప్పండి, నీకు నాకు ఒక మిషన్ ఉందని. అర్థమవుతుందా? చెప్పారా? నీకు నాకు ఒక మిషన్ ఉంది. ఒక తెల్ల పేపర్ తీసుకొని రాసుకోండి. ఎంతమందిని నేను ప్రతిరోజు ఒక అన్యుల్ని కలుస్తా, ఎంతమంది అన్యుల్ని నేను కలుస్తా, ఎంతమందికి అసలు యేసు ప్రభు గురించి తెలుసు? అసలు నేను ఈరోజు దేవుని సేవలో ఉన్నానంటే ముఖ్య కారణం ఏంటో తెలుసా మీకు? నేను కూడా ఏమనుకున్నానంటే, నేను నా ఫ్రెండ్ మేము యుఎస్ వెళ్ళిపోవాలి, అక్కడనే మంచిగా ఉండాలి అని అనుకున్నాను. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి దేవుని సేవకులైనా కానీ మిషనరీలు నేను చూసేవారు, చాలామంది వచ్చేవారు కదా మన దగ్గరికి. అన్నీ మార్చిపోయిన బట్టలు, మైల బట్టలు, నడుచుకుంటూ వచ్చేవారు, సైకిల్. అబ్బా నాకు ఈ జీవితం వద్దేసాయా, నేను మంచిగా ఉండాలి, కార్లలో తిరగాలి, ఫ్లైట్లలో తిరగాలి, నాకు ఈ జీవితం వద్దు, నేను ఇలా ఉండను అని నేను దేవునితో మాట్లాడటం. చిన్నప్పుడు అంతా నాకు అదే. ఏ మిషనరీని చూసినా కానీ నా మెయిన్ ప్రార్థన ఏంటంటే, నేను ఇట్లా ఉండొద్దు. నేను కూడా ఒకరోజు నేను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నేను కూడా ఒకరోజు సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. మేము అప్పుడు హైత్ నగర్లో ఉండేవారం, హైదరాబాద్లో. హైత్ నగర్ అంటే చాలా దూరమేం కాదు, మేము ఉండేదానికి పక్కనే. నేను ఒక తాతని కలిశాను. తాతని కలిసి, తాత నేను నీకు 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను, వింటావా అన్నాడు. నేను ఖాళీగానే ఉన్నా, నువ్వు ఏది చెప్పినా వింటాను నేను. సరే మంచిది తాత, నీకు యేసు ప్రభు తెలుసా అని అడిగిన. అబ్బా బిడ్డ, నాకు అవ్వకు అసలు పెన్షన్ వస్తలేదు బిడ్డ, కొంచెం మాట్లాడంటాడు. మజా. నాకు అప్పటి వరకు తాత మొత్తం చెప్పిండు. ఆయనకు బాగా అసలు ఘోరం కష్టాల్లో ఉన్నారట. అలా పిల్లలు ఆయనను తరిమేశారంట ఇంట్లో నుంచి. సో ఈయన వాచ్మెన్ పని చేస్తున్నాడట. అక్కడ ఉండే ఎవరో మన అధికారి అనుకుంటున్నాడు యేసుప్రభు అంటే. మజాకులు చేయక తాత, నువ్వు యేసు ప్రభు గురించి చెప్తానా అన్న. ఎవరు బిడ్డ అన్నాడు ఆయన. అదే తాత, యేసు ప్రభు అంటే. మళ్ళీ అంటాడు, మరి ఏమైనా డాక్టరా, కృష్ణవేణి హాస్పిటల్లో డాక్టర్ గాయనే కదా అంటాడు. అక్కడ ఒక హాస్పిటల్ ఉండేది. డాక్టర్ ఎందుకైనా తాత, నువ్వు ఏం మాట్లాడతాను? డాక్టర్ కాదు నేను చెప్పేది ఆయన, లేకపోతే ఏదో పైసలు ఇచ్చేటైనా కాదు, యేసు ప్రభు తాత అన్న. యేసు ప్రభు ఎవరా అన్నాడు ఆయన. గదేంది తాత, నువ్వు ఘోరంగా జోకులు చేస్తున్నావు, అసలు నన్ను ఘోరంగా నువ్వు మజాక్ చేస్తున్నావు. అరే లేదు బిడ్డ అన్నాడు, నీకు క్రిస్టియన్లు తెలియదా? ఓ క్రిస్టియన్లా అన్నాడు ఆయన. క్రిస్టియన్ నాకెందుకు తెలియదు అన్నాడు. మరి క్రిస్టియన్లు ఎవరు అనుకుంటారు? ఎవరైంది కాదే క్రిస్టియన్లా అలా అన్నాడు. నేను అడిగిన, తాత నీ పేరేందంటే ఆయన ఏదో లింగయ్యనో ఏదో అన్నాడు. నీ వయసు ఎంత అంటే 67 ఏళ్ళు అన్నాడు. నేను చెప్పే మాట 2018లో. అంటే నీకు 67 ఏళ్ళ నుంచి ఎవరు ఇలా కూర్చొని యేసు ప్రభు గురించి చెప్పలేదా తాత అంటే, నాకెందుకు చెప్తారు అన్నాడు. నేను అప్పుడు అనుకున్నా కదా అందరికీ సువార్త తెలుసు. మా తాత చెప్పిండు సువార్త, మా డాడీ చెప్తున్నాడు సువార్త, ఇక మళ్ళీ నేను అదే శాస్త్రం ఏం చెప్పాలి అని నేను అనుకున్నా. కానీ ఎంతో దూరం లేనాయన, ఘోరంగా దగ్గర వ్యక్తికి కూడా అసలు యేసు ప్రభు ఎవరో తెలియదు. విన్నాడు, ఏం విన్నాడు? క్రిస్టియన్ల దేవుడు అని విన్నాడు. కానీ యేసు ప్రభు తన కోసం ప్రాణం పెట్టాడని తెలియదు. యేసు ప్రభు తన కోసము ఆ కల్వరి శిలువలో ఒక మాంసం ముద్దగా రక్తంలో వేలాడాలని ఆయనకు తెలియదు. ఆయన ఎప్పుడు తెలుసుకున్నాడు తెలుసా యేసు ప్రభుని? 67 సంవత్సరాల్లో తెలుసుకున్నాడు యేసు ప్రభుని. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నా, దేవా నువ్వు బాగానే నాకు చూపిస్తున్నావు, నన్ను ఇక్కడే ఉంచాలనుకుంటున్నట్టున్నావు, నాకు దర్శనం కావాలి దేవా, నేను ఏదో వట్టిగానే ఉండను అన్నప్పుడు దేవుడు నాతో మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంతో దేవుడు మాట్లాడాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, నీకు సమస్తాన్ని ఇస్తా అన్నాడు దేవుడు. నాకు అర్థం కాలే, అదేంటి దేవా మొదట నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతకమంటున్నావు, నీకు సమస్తాన్ని ఇస్తా అన్నావు.
సరే మంచిది అని నాకు తెలిసి నువ్వు నన్ను ఇక్కడనే ఉంచాలనుకుంటున్నావు, నన్ను మళ్ళీ నువ్వు కూడా సేవ చేయాలనుకుంటున్నట్టున్నావు. ఇది కాదు దేవా, నేను ఎంజాయ్